మూవీస్ చేశారు మీరు. మీకంటూ బ్రేక్ తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150. ఆఫ్టర్ దట్ శ్యామ్ సింగరాయ్. చిరంజీవి గారి సినిమా అప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ. అందరూ చూస్తున్నారు, మేము అప్పటికేదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నాం అలా. ఎప్పుడైతే అంత పెద్ద తెర మీద ఆయన సినిమాలో ఆయన కాంబినేషన్ ఫోన్ కాన్వర్జేషన్ అయ్యిందో, ఏంటి చిరంజీవి గారి సినిమా చూసేసాడు వీడు అసలు అని ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరూ చిన్న గోపిచంద్ మల్లేన్ గారు జాత్ డైరెక్టర్ చూసాను నేను చిరంజీవి గారి సినిమాలో గొప్ప విషయంగా అన్నాడు. అయ్యో బాబోయ్, ఆయన అప్పట్లో పండగ చేసుకోను ఏదో సినిమా చేస్తున్నారు. ఓకే, బాగా అనిపించింది. దాని తర్వాత రెగ్యులర్ సినిమాలు జరుగుతున్నాయి. శ్యామ్ సింగరాయ్లో నాని గారి కాంబినేషన్లో సీన్ ఉంటుంది. ఆయన్ని అరెస్ట్ చేయడం చిన్న సీన్, చిన్నది కాదు, అది చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. చెప్పాలి అక్కడ బెంగాల్ది కదా, ఇక్కడే డ్రోన్ తిప్పుతూ ఉంటాడు. అది మీమ్స్ లో కూడా భలే ఫేమస్ అయింది, ఆ అమ్మాయి మీ ఇది అని. ఎప్పుడైతే యాక్చువల్గా నాని అన్న మీద న్యాచురల్ స్టార్ చాలా బాగా చేస్తాడనే ఇది ఆయన ధీటుగా ఉంటుంది నాకు. ఆయనకు అంటే ఆయన డామినేషన్ ఉంటుంది, ఆయన కొంచెం తగ్గుతాడు, నేను కొంచెం ఎక్కినట్టు ఉంటుంది ఆ సీన్. అది ఇంకా నన్ను ఆపలేదు ఇంకా. ఓకే, శ్యామ్ సింగరాయ్ లక్కీగా ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా రాహుల్ అన్న నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన రాహుల్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ. నాకు అది నిజంగా ఒక 2 years ఫుల్ బిజీ పోయాను నేను. ఓకే, వెరీ హ్యాపీ. తర్వాత ఒరై బుజ్జిగా మన గుండెజారి గల్లంత అయింది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ. విజయ్ అన్న అయితే ఒరై బుజ్జిగాలో నాకు ఇచ్చిన క్యారెక్టరు అంటే మీరు అన్నారు కదా పోలీస్ అని, నాలో పోలీస్ని కాకుండా నాలో ఫన్ని చూశారు విజయ్ అన్న. ఓకే, అస్సలు ఆహాలో కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు, నేను ఒక అద్భుతమైన కామెడీ సీన్ చేశాను అందులో. నేను రాజ్ తరుణ్ అన్న, ఆ సీన్తో నేను రాజ్ తరుణ్ అన్న ఎంత క్లోజ్ అయ్యామంటే డార్లింగ్ అని పిలుచుకునేంత ఫ్రెండ్స్, క్లోజ్. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజయ్ అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. విజయ్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. ఎప్పుడు జీ తెలుగులో అది ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. వారానికి 4 సార్లు జీ సినిమాల్లోనూ జీలోనూ పడుతూనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ రే మావా నిన్ను చూస్తున్నాం, దేవుని గొప్ప. కానీ మన